అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గంగారాం రెడ్డి గారు. ఆయన నవనాథ శక్తి పిరమిడ్ ధ్యాన మందిర క్షేత్రంలో చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారిని అడిగి యాగం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మ. పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమాలు ఇప్పుడు జరగబోతున్నాయి డిసెంబర్ 21 నుండి 31 వరకు. ఇది 4వ ధ్యాన మహాయాగం. మూడిటికి భిన్నంగా ఉండబోతుందా, ఎలా ఉండబోతుంది సార్? ముందుగా నమస్కారం అమ్మ. నా పేరు గంగారాం. మాది ఆర్మూరు శ్రీ నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ ధ్యాన మందిరం యొక్క చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. గత 3-4 సంవత్సరాల కంటే పత్రిజీ ధ్యాన మహాయాగం ఈసారి అన్నిటికంటే భిన్నంగా ఇంకా ఉత్సాహంగా ఉత్తేజంగా బాగా ఉండబోతుందని నేను భావిస్తున్నానమ్మా. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే క్రమేణా ధ్యానులు ప్రతి సంవత్సరం 20% 20% పెరుగుతూ పోతూ ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ నేను 2012 నుంచి ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగాలు ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నా. కానీ లాస్ట్ 2-3 years నుంచి ఇప్పుడు సారు ఏదైతే బాడీ వేకేటేషన్ నుంచి పత్రిజీ ధ్యాన మహాయాగం మనం పెట్టుకున్నామో అప్పటి నుంచి ప్రతిసారి ధ్యానులు 10-20% పెరుగుతూ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని ఈసారి ఈ ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగం 4కు మంచి ఆదరణ లభిస్తుందని నేను అనుకుంటున్నానమ్మా. సార్ ఇప్పటి వరకు జరిగిన 3 యాగాల్లో 3 గంటల ధ్యానం మాత్రమే ఉండేది. ఈసారి 6 గంటలకు పొడిగించారు. సో దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి సార్? నిజంగా కూడా గత 4 యాగాల కంటే ఇది భిన్నం. ఎందుకంటే పొడిగించాల్సిందే. ఎందుకంటే మనము ధ్యానులు ఎక్కువ ధ్యానానికి టైం ఇస్తే నిజంగా కూడా అది మనకు దానికి ఏదైతే కంటెంట్ మనకు ఏదైతే ఆత్మజ్ఞానం కానీ ఏదైతే మనశ్శాంతి కానీ దానికి చాలా భిన్నంగా నిజంగా చెప్పాలంటే 3 గంటల నుంచి 6 గంటలకు ఏదైతే పొడిగించిండ్రో నేను 100% దాన్ని స్వాగతిస్తున్నా. ప్రతి ఒక్క ధ్యాని కూడా స్వాగతిస్తాడు. సరే కల్చరల్ ప్రోగ్రామ్స్ సాయంత్రం ఉండాల్సిందే, అది ఓకే. బట్ మధ్యలో ఏదైతే ప్రొద్దున మనము 5 నుంచి 8 గంటల వరకు పాతకాల ధ్యానం ఏదైతే ఉందో దాంతోపాటు మళ్ళా మధ్యలో 3 గంటలు దీన్ని ధ్యానాన్ని పెంచినారు. ఆ ధ్యానం పెంచడం వలన ఇంకా కూడా మన ధ్యానులకు ఆత్మశాంతితో పాటు మనశ్శాంతి ప్లస్ ఆరోగ్యం ఆనందం కలుగుతుందని నేను అనుకుంటున్నానమ్మా. అయితే ఇప్పుడు మళ్ళీ మన ఈ ధ్యాన మహాయాగాలు ధ్యానంతోనే మొదలుకొని మళ్ళీ ధ్యానంతోనే ముగుస్తున్నాయి. సో ఈ మధ్యలో ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి సార్? లాస్ట్ 10-12 సంవత్సరాల నుంచి చూసుకుంటే మనము ప్రొద్దున పథకాల ధ్యానం అయిపోగానే సారథి స్పీచ్ ఉంటుంది. స్పీచ్ తర్వాత మళ్ళీ మనకు వచ్చిన వాళ్ళతోని కొంత సందేశం ఉంటుంది. మధ్యలో మన మాస్టర్లచే ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు, దాంతోపాటు అనుభవాలు, మన మాస్టర్ల చేత అనుభవాలు, మరియు ఏదైతే 2000 మొత్తం ఇయర్ మొత్తం జరిగిన ఒక్కొక్క పెద్ద పెద్ద పిరమిడ్స్ ఉన్నాయి, ఇప్పుడు ధ్యాన మందిరాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఆర్మూర్ది అనుకో, లేకుంటే ఇంకోటి వశిష్ఠ గౌతమి అనుకో, పిరమిడ్ వ్యాలీ అనుకో, అవన్నీ వేస్తూ ఉంటారు. మధ్యలో డైలీ ఒక్క దాని మీద చర్చిస్తారు. అవన్నీ ఎందుకంటే మన ధ్యానులంతా సామూహికంగా అక్కడ జమ అవుతారు కనుక, అంతా కలిసి కూర్చుంటారు కనుక ఆ యొక్క ప్రోగ్రాం బట్టి సంవత్సరం మొత్తం ఇది జరిగింది, ఇట్లా జరిగితే బాగుంటుంది అని మేము కూడా చిన్న పిరమిడ్ వాళ్ళు కూడా ఎలా చేయాలి వాళ్ళ అనుభవాలు ప్లస్ పెద్ద పెద్ద ధ్యాన మందిర వాళ్ళ చైర్మన్లు కానీ వాళ్ళ ట్రస్ట్ మెంబర్లు కానీ వాళ్ళు చెప్పిన అనుభవాన్ని వీళ్ళు చిన్న ధ్యాన మందిరాలు కానీ ఎక్కడైనా మండల హెడ్ క్వార్టర్ కానీ విలేజ్ హెడ్ క్వార్టర్ కానీ డిస్టిక్ హెడ్ క్వార్టర్ కానీ వాళ్ళు కూడా ఈ యొక్క జ్ఞానాన్ని విని వాళ్ళు అక్కడ వాళ్ళ ధ్యాన మందిరాలలో వ్యవహరిస్తారని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు ధ్యానం అంటే ధ్యానానికి సంబంధించి ఇతర సంస్థలు కూడా మనకు ఉన్నాయి చాలానే. సో అలాంటి సంస్థలు కూడా ఇక్కడ పాల్గొనే అవకాశం ఏమైనా ఉంటుందా? చాలా మంచి ప్రశ్న అడిగినరమ్మా. లాస్ట్ ఇయర్ మనకు దాజీ వచ్చిండు, ఆర్టిఫుల్నెస్ ఇప్పుడు వ్యవస్థాపక ఇన్ఛార్జ్ చైర్మన్ ఆయననే వ్యవహరిస్తుంది దాజీ గారు. అటువంటి సార్ ఉన్నప్పుడు కూడా
సారు ఏదైతే బాడీ వేకట్ చేయకముందు కూడా చాలామంది యోగులను, ఋషులను, పీఠాధిపతులను, మఠాధిపతులను అందరిని పిలిచి కూడా వాళ్ళ సందేశాన్ని వినిపిస్తుండే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా దాజీ వచ్చిండు. దాజీ వచ్చి అతను కూడా మనకు ధ్యానం గురించి, సజ్జన సాగ్రత, ఆత్మజ్ఞానం గురించి చెప్పిండు. అలా చెప్పడం వల్ల వస్తారు. ఈసారి కూడా అటువంటి మహానుభావులు వస్తారని, వాళ్ళ సందేశం కూడా మనం వింటామని నేను ఆశిస్తున్నాను. సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడ చాలామంది సంస్థల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ధ్యానానికి సంబంధించిన బోధనలే చేస్తూ ఉంటారా? ఇంకేదైనా ఇతర అంటే మోటివేషన్ రిలేటెడ్ కానీ అట్లాంటివి ఏదైనా స్పీచెస్ ఉండే అవకాశం ఏదైనా ఉందా? ఇప్పుడు మంతెన సత్యనారాయణ రాజు ఉన్నాడమ్మా. ఆయన ఏం చెప్తాడు? హెల్త్ గురించి, ఫుడ్ గురించి చెప్తాడు. ఇంకో వేరే సంస్థ ఉన్నదనుకో, ఆధ్యాత్మిక సంస్థ ఉన్నదనుకో, ఇప్పుడు ఆర్ట్ఫుల్నెస్ దాజీ ఉన్నాడు. వాళ్ళ మెడిటేషన్, ఇప్పుడు మనం ఆనాపానసతి ఉన్నది, మనము శ్వాసమే ధ్యాస, వాళ్ళది వాళ్ళ పరంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మన ధ్యానం అనేది ఈజీ, సులభంగా, సరళంగా ఉన్నది ఒకటి ఏంటంటే శ్వాసమయ ధ్యాస. కాకపోతే అందరి నాలెడ్జ్ అందరి ఎవరైతే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయో అందరు నాలెడ్జ్ తీసుకోవడం తప్పలేదు. సారున్నప్పటి నుంచి కూడా మనకు పిలిపించిండు, మాట వినిపించిండు. కనుక ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళది నాలెడ్జ్ తీసేసుకొని మనది ఏదైతే ఆత్మజ్ఞానం ఉన్నదో ఆత్మజ్ఞానం తీసుకుంటే తప్పలేదుగా. అట్లా వచ్చి తీస్తారని, ఆత్మజ్ఞానాన్ని ఇస్తారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు అక్కడ ఆన్ స్టేజ్ పైన ప్రోగ్రామ్స్ చూస్తే మనము ఓన్లీ పిరమిడ్ మాస్టర్లే కాదు, ధ్యానులే కాదు, ఇంకా పెద్ద పెద్ద గురువులు వచ్చినా కూడా ఇంకెవరికైనా అవకాశం, అంటే సామాన్యులకు ఏదైనా అవకాశం కల్పిస్తారా మాట్లాడడానికి? ఎలా ఉంటుంది అక్కడ ప్రోగ్రామ్? అక్కడ ముందే ఇప్పుడు ఏంటంటే మన చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి సారథ్యంలో స్టేజ్ మొత్తం జరుగుతుంది. అక్కడ ముందే ఈ కంటెంట్ అంతా తయారవుతుంది. ఏ మినిట్కు ఏం మాట్లాడాలా ముందే ఫిక్స్ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు దామోదర్ రెడ్డి గారి సూచన మేరకు, ట్రస్టీలు ఉన్నారు, ట్రస్టీల ఆలోచనల మేరకు వాళ్ళు చిన్న మాస్టర్ అయినా సరే, పెద్ద మాస్టర్, వాళ్ళకి సంబంధం లేదు. ప్రతి ఒక్కరితోని మంచి ధ్యాన మందిరాలు నిర్వహించే వాళ్ళు, ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు చెప్పేవాళ్ళు, ఎవరైతే మంచి కంటెంట్ ఉన్నదో వాళ్ళందరితోని స్టేజ్ పైన, సరస్వతి ప్రాంగణంలో స్టేజ్ పైన ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు. అవకాశం ఇవ్వవలసిందే, ఆత్మజ్ఞానం పొందవలసిందే. అయితే ఇప్పుడు మహిళలకు కానీ, చిన్నపిల్లలకి, కొంచెం యూత్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి? అంటే ఎక్కడ కార్యక్రమాలు ఎలా చేయబోతున్నారు అక్కడ? మన సారున్నప్పటి నుంచి కూడా మనకు బాల వికాసం అని చెప్పేసి బాలలకు ఆటల పోటీలు, అక్కడ పక్కకే ఏదైతే సరస్వతి ప్రాంగణం మన ధ్యాన మందిరం ఉందో, కడతాల్ పిరమిడ్ పక్క పొంటి బాల వికాసం అని చెప్పేసి వాళ్ళకు పిల్లల కోసం వాళ్ళకు బుక్స్తో పాటు ఈ ఆటల పోటీలు ఇవన్నీ పక్కకు నిర్వహిస్తాయి. ఈసారి కూడా అలాగే బాల వికాసం పేరు మీద దానికి ఒక మాస్టర్, పెద్ద మాస్టర్ ఉంటాడు, వాళ్ళ సారథ్యంలో అవన్నీ పిల్లలకు మంచి ట్రైనింగ్స్, ధ్యానము ప్లస్ ఆత్మజ్ఞానము ప్లస్ ఆటల పోటీలు అన్నీ జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సార్, ఇప్పుడు చాలామంది చిన్నపిల్లల తల్లిదండ్రులు వస్తుంటారు. 3 గంటల ధ్యానాన్ని 6 గంటలకు పొడిగించడం అయింది కాబట్టి వాళ్ళని చాలా ఎంగేజ్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రామ్స్తో పాటు ఏదైనా కాస్త చిన్నగా ఏదైనా ధ్యానం రిలేటెడ్గా ఏదైనా చేస్తూ ఉంటారా లోపల బాల వికాసంలో? బాల వికాసంలో ధ్యానం లోపల ఆత్మజ్ఞానం అంటే ఈ ప్లేస్తో పాటు, అంటే ఆటల పోటీలతో పాటు ధ్యానము, బుక్స్ ఎలా రీడ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక యోగి ఆత్మకథ బుక్ ఉన్నది, దాన్ని ఎలా చదవాలి, ఎలా ఉండాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి మనం మోటివేట్ చేస్తారు అన్నట్లు. చిన్నప్పటి నుంచి మోటివేట్ చేస్తే పిల్లలు నెక్స్ట్ పెద్ద అయినాక కూడా అదే రూట్లో వెళ్తారు. కనుక అక్కడ శిక్షణ ఇచ్చే వాళ్ళు కూడా బుక్స్ మీద కానీ, అన్నిటి మీద, ధ్యానం మీద కానీ అన్నిటి మీద శిక్షణ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా యువత సార్, యువతకి స్థిమితత్వం ఉండట్లేదు. వాళ్ళు చంచలంగా ఉంటున్నారు. వాళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటున్నాయి. సో వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ కూడా దొరకట్లేదు. వాళ్ళు ఏది పడితే ఆ దారిలో వెళ్ళిపోతున్నారు. సో అలాంటి యువతకు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా ఏదైనా కార్యక్రమం నిర్వహించడం కానీ, ఏదైనా సందేశాలు ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుందా? 100% ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ యుగంలో, ఆధునిక యుగంలో, సోషల్ మీడియా యుగంలో ఏమవుతుందంటే ఈ రీల్స్తో పాటు యువత ఎంత చెడిపోతుందంటే మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్నారు. గాంజా, సిగరెట్, మందు, ఇది చెడు అలవాట్లకు దారి తీస్తూ లాస్ట్కు అతను ఏంటంటే డబ్బులు లేక
దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు అంటే మామూలు బంగారం చైను దోసుకపోవడము, బైకులు కొట్టేయడము. అంటే ఆయన ఏమవుతుందంటే తల్లిదండ్రుల పేరు ఖరాబ్ చేస్తున్నాడు. పిల్లలని మంచిగా చదువుకోవాలని కాలేజీ పంపిస్తే ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడు, తీసుకుపోయి దాంట్లో గాంజాయి తాగడము, లేకుంటే ఈ మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయి డబ్బు వ్యామోహం లేక డబ్బు లేక లాస్ట్కు దొంగగా మారిపోతున్నాడు. దాన్ని మన ధ్యాన మందిరంలో, ఈ ధ్యానమయ యాగంలో, పత్రిజీ ధ్యానమయ యాగంలో స్పెషల్ పైమా పిరమిడ్ యంగ్ మాస్టర్స్ దాని డిపార్ట్మెంట్కు చెందిన వారు ఈ యువతకు ఎలా ఉండాలి, ఎలా మారడం, ఎలా ఉంటే మనం ఈ సమాజంలో మంచి పేరు ఉంటుంది, ఎలా ఉంటే మనం మంచిగా బతకగలుగుతాం, ఎలా ఉంటే మన తల్లిదండ్రుల దగ్గర మెప్పు పొందగలుగుతాం, అది నేర్పించి మన పైమా మాస్టర్గా వాళ్ళందరినీ తీర్చిదిద్దుతారని నేను భావిస్తున్నాను. సరే, ఇప్పుడు మీరు ఈ ధ్యాన మహాయాగం గురించి ప్రచారాలు, శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. సో అక్కడ ఏ వర్గాల వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు సార్ దీనిపైన, ధ్యానం పైన? మేము శాకాహార ర్యాలీలు ప్రతి ఒక్క మా ఏదైతే నిజామాబాద్ డివిజన్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ కానీ, బోధన్ డివిజన్ కానీ, నిజామాబాద్ డివిజన్ 3 డివిజన్లు ఉన్నాయి. మా డివిజన్లలో ఆల్మోస్ట్ 75% విలేజ్లలో మేము శాకాహార ర్యాలీలు కానీ, ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు కానీ అన్నీ నిర్వహిస్తున్నాం. అందులో యువత కూడా వస్తున్నారు, కానీ ఆశించినంత వస్తలేరు. వాళ్ళకి అవగాహన లేదు, ధ్యానం పట్ల అవగాహన లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకొకటి సిగరెట్ తాగుతుందంటే మనం కూడా సిగరెట్ తాగుతాం, ఇంకోటి మందు తాగుతుంటే మనం, ఇంకోటి ధ్యానం చేస్తుందంటే మనం ధ్యానం చేస్తలేము. అంటే వాళ్ళు ఇప్పుడు నెగిటివ్ని జల్దీ పట్టుకుంటారు, పాజిటివ్ని జల్దీ పట్టుకోలేరు. అంటే మైండ్ సెట్ అట్లున్నా అన్నట్లు. అందుకోసమని మనము విలేజ్లల్లో శాకాహారం ర్యాలీ తీసినప్పుడు మ్యాక్సిమం లేడీస్ ఎక్కువ వస్తారు జెంట్స్ కంటే. ఎందుకంటే లేడీస్ ఆధ్యాత్మికంగా జల్దీ పట్టుకుంటారు, అదే జెంట్స్ పట్టుకోరు. ఎందుకంటే జెంట్స్ వాళ్ళ పెరిగే విధానం, చిన్నప్పటి నుంచి వాళ్ళ పెరిగే మైండ్ సెట్ ఎట్లుంటుందంటే ఎంజాయ్మెంట్ ఏంటిది, ధ్యానంలో కూడా ఎంజాయ్మెంట్ ఉన్నది. ధ్యానం చేస్తే ఎంజాయ్మెంట్ లేదని కాదు, చాలా ఆ తాగే తినేడు కంటే ఇంట్లో ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉన్నది, కానీ గుర్తిస్తలేదు. అందుకోసమే యువతకు ఏం చెప్తున్నా అంటే, యువత మీరు లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, ప్రతి ఒక్కళ్ళు ధ్యానం నేర్చుకోండి, ఆత్మజ్ఞానం పొందుండ్రి, చెడు అలవాట్లకు దూరం ఉండుండ్రి. మా యొక్క ఈ PSSM మూమెంట్లో మీరందరూ జాయిన్ అయితే మీరు చాలా మంచిగా సంఘంలో కానీ, మీ ఇంట్లో కానీ, మీ యూనివర్సిటీల్లో కానీ, మీ కాలేజీలలో కానీ మంచి పేరు వస్తుంది. దాంతోపాటు మీకు కూడా మంచి లైఫ్ దొరుకుతుంది, మంచి అమ్మాయి దొరుకుతాడు, మంచి అబ్బాయి దొరుకుతాడు, మంచి శాలరీస్ వస్తాయి మీకు. మీ కుటుంబం అంతా హాయిగా బతారు. మీరు చెడు అలవాట్లకు బానిస అయిపోయినానుకో, మీకు లాస్ట్కు పిల్ల కూడా దొరకదు, పిల్లగాడు దొరకడు. అందుకోసమే ధ్యానం చేయండి, ఆత్మజ్ఞానులు కండి, పని చేసుకోండి, మంచిగా పని చేసుకొని బతకండి అని నేను కోరుకుంటున్నాను. సరే, అయితే ఇప్పుడు అక్కడి నుంచి ఏదైనా వసతులు కానీ, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేదు మనకి ధ్యాన మహాయాగంలో, కానీ అక్కడి నుంచి ఏదైనా వాహన సదుపాయాలు ఏదైనా కల్పిస్తున్నారా? అన్ని వాహనాలు కడతాల ఊరు దగ్గర నుంచి, ఇప్పుడు మన JBS నుంచి కూడా డైరెక్ట్ బస్సులు ఉన్నాయి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. కార్లో వచ్చేవారు ఎలాగో డైరెక్ట్ వస్తారు. గూగుల్ మ్యాప్లో కడతాల పిరమిడ్ అని కొట్టేసి మీకు గూగుల్ లొకేషన్ వచ్చేస్తుంది. దాంతోపాటు అక్కడ ఉన్న ఏదైతే కడతాల్ బస్ స్టాండ్ నుంచి మన మాహేశ్వరం మహాపిరమిడ్ వరకు ఆటోస్ ఎవ్రీ 2-3 మినిట్స్కి ఒకటి అక్కడ మేము ఆల్రెడీ మాట్లాడి పెట్టడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదు, ట్రాన్స్పోర్టేషన్కు ఎటువంటి ఇబ్బంది లేదు. అకామిడేషన్కు పెయిడ్ అకామిడేషన్ ఉంది, ఫ్రీ అకామిడేషన్ ఉంది. అకామిడేషన్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు స్నానాలకు కానీ, భోజనాలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు వచ్చి హాయిగా 11 రోజులు ధ్యానం నేర్చుకొని ఆత్మజ్ఞానులు కావాలని కోరుకుంటున్నాం. సరే, అయితే ఇప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతోంది, మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు కదిలి వస్తున్నారు. సో ఇది పెయిడ్ ఈవెంటా, లేదంటే పూర్తిగా ఉచితంగా అన్ని వసతులు, కార్యక్రమాలు అన్నీ ఫ్రీగానే ఉంటాయా దీనిలో? ఇప్పుడు మాకు ఎట్లా అంటే భోజనం ఫ్రీ అమ్మ, అకామిడేషన్ అంటే మీకు కావాలని ఒక సపరేట్ మీకు బెడ్ కావాలంటే పెయిడ్ అకామిడేషన్ ఉంది, పెయిడ్ కాకుండా ఫ్రీ అకామిడేషన్ కూడా ఉంది మా దగ్గర. మీరు వచ్చేటప్పుడు ఏంటంటే ఒక 2 చెద్దర్లు తీసుకొచ్చుకునేలా, కింద పరుచుకునేది ఒకటి, మీద కప్పుకోవడానికి ఒకటి. అదేదైతే అదే అకామిడేషన్ ఏదైతే ఉందో ఫ్రీ అకామిడేషన్.
50% ఫ్రీ అకామిడేషన్ ఉంది, మీరు ఎక్కడైనా ఉండొచ్చు. మేము ఆల్రెడీ దాంట్లో టెంట్లు వేసి టెంట్ల కింద మ్యాట్స్ వేసి పకడ్బందీగా చలికి తట్టుకునేటట్లు అన్ని విధాలు మేము చేస్తున్నాము. కాకపోతే ఒక రాగా మీరు ఇంటికి దగ్గర నుంచి రాగా 2 బెడ్షీట్స్ ఒకటి కింద వేసుకుందా మీద కప్పుకుందా ఒక చెద్దరు తీసుకొచ్చుకుంటే అయిపోతుంది. మీ దగ్గర డబ్బులు లేదనుకో, మీ పెట్టే స్తోమత లేకుంటే ఫ్రీ అకామిడేషన్ ఉండేది. కొంత కంఫర్ట్ కావాలా, నాకు ఒకటి సపరేట్ కావాలనుకుంటే అది కూడా ఉంది, పేడ్ ఉంది, ఫ్రీ ఉంది, 2 అకామిడేషన్స్ ఉన్నాయి మా దగ్గర. అయితే ఇంతమందికి ఇన్ని కార్యక్రమాలు, ధ్యానంతో పాటు భోజన సదుపాయం మెయిన్గా అది. అయితే 3 పూటలా కూడా భోజన సదుపాయం అది ఎలా ఉండబోతుంది? అంటే అది ఉచితంగానే ప్రొవైడ్ చేస్తారా, ఎలా ఉంది? మార్నింగ్ టిఫిన్ 8:30కి 8 నుంచి 8:30 మధ్యలో స్టార్ట్ అవుతుంది, 11 వరకు సాగుతుంది. అది 100% పూర్తి ఉచితం. మధ్యాహ్నం లంచ్ 1 నుంచి 3 వరకు అది కూడా పూర్తిగా ఉచితం. ఈవినింగ్ డిన్నర్ 7 to 9 అది కూడా పూర్తి ఉచితం. ఎందుకంటే సారు మనకు ఏం నేర్పించిండు, ధ్యానం చేయండి, ధ్యానంతో పాటు అన్నం ఉచితంగా పెట్టుండి అన్నాడు. మీకు తోచింది అక్కడ కౌంటర్స్ ఉంటాయి, అన్నదాత సుఖీభవ కౌంటర్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. మీకు తోచింది 100 రూపాయలు, 1,00,000 రూపాయలు, 50 రూపాయలు, 500 రూపాయలు, మీకు మీ ఇష్టమైనంత ఇవ్వండి. ఇవ్వాలి మాకు ఇంత కావాలి అంత కావాలనేది, భోజనం అన్నీ ఫ్రీ, ఎటువంటి మీకు ఛార్జెస్ లేవు. కాకపోతే మీకు మంచిగా అనిపిస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేవచ్చు, అది మీ ఇష్టం. బట్ అన్నీ మాత్రం ఉచితమే. భోజనం టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఎటువంటి ఛార్జెస్ లేవు. సరే, అయితే ఇప్పుడు మనం ఇక్కడ జరగబోయేదంతా సామూహిక ధ్యానం. సామూహిక ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? సారు ఇంటికాడ చేసుకునే బదులు సామూహికంకే ఎక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వమన్నాడు. సామూహిక ధ్యానం 3 మనకు రెట్టింపు వస్తుంది, రెట్టింపు ధ్యానం వస్తుంది. సామూహిక ధ్యానము 100% చేయవలసింది. ఈ 11 రోజులు సామూహిక ధ్యానంలా మనకు తెలిసిపోతుంది ధ్యానం ప్రాముఖ్యత. సామూహిక ధ్యానం అంటే ఏంది? అందరు ధ్యానులు ఒక దగ్గర కూర్చుని చేస్తే ఆ విశ్వంలో ఉన్న ఎనర్జీ మనకు ధారలాగా, ఒక వర్షంలో, ఒక తుఫానులో వచ్చే వర్షంలాగా మన మనసుకు తాకుతూ ఉంటుంది. అందుకోసమే సామూహిక ధ్యానం 3 రేట్లు ఎక్కువ అని సార్ చెప్పిండు. అది నాకు అనుభవపూర్వకంగా కూడా తెలుసు. సామూహిక ధ్యానం చేసినప్పుడు 100% మనం ఎటు కదలలేం. ఒకవేళ మనసు చంచలమైన మనసు లేద్దాం అనుకున్నా కానీ పక్కల పొంటి ధ్యానం చేస్తుందని చెప్పేసి మనసు మనమే సంజాంచుకొని మనసుకు చెప్పుకొని మళ్ళీ అలాగే కూర్చుంటాం. అట్లా మనకేంటంటే ధ్యానం బాగా కుదురుతుంది. ఈ 11 రోజుల ధ్యానం మనకి మళ్ళీ ఫర్దర్గా ఎనర్జీ నింపుతూ ఇంకా ముందుకు సాగి కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయా? అక్కడి వరకే ఉంటుందా? ఎలాంటి ప్రేరణ కలుగుతుంది సార్? ఈ 11 రోజుల ధ్యానం ని బేస్ చేసుకొని రాబోయే 355 రోజులు సరిపోయేంత ఎనర్జీ ఇక్కడి నుంచి తీసుకెళ్తాం. అంత ఎనర్జీ కడతాల్లో ఉంది. అందుకోసమే పత్రి సార్ దాని పేరేం పెట్టిండు, కైలాసపురి అని పెట్టిండు. మామూలుగా పెట్టలే. ఆది శంకరాచార్యులు వచ్చి అక్కడ ధ్యానం చేసిండ్రు. సార్ నోట్లకించి విన్న మాట, అది వచ్చిన మాట. ఆది శంకరాచార్యులు అక్కడ వచ్చి ధ్యానం చేసిండు కనుక దానికి కైలాసపురి అని పెట్టిండు. 365 రోజులు ఉంటే ఈ 11 రోజులు వేసి 355 రోజులు. 355 రోజులకు సరిపోయేంత ఎనర్జీ కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్లో ఉన్నది. అందుకోసమే దయచేసి ధ్యానులారా, మిత్రులారా కంపల్సరీ రండి, వచ్చి ఆత్మజ్ఞానం పొందండి. ఆ 350 రోజులకు సరిపోయేంత ఎనర్జీని తీసుకొని వెళ్ళండి. యజ్ఞాలు, చక్రాలు, యాగాలు దీనివల్ల ప్రపంచ శాంతి కలుగుతుందంటారా? 100% కలుగుతుందమ్మా. పత్రి సార్ అందుకోసమే స్టార్ట్ చేసిన అన్నట్లు. ఈ యుద్ధాలు ఇప్పుడు ఏదైతే జరుగుతున్నాయో, ఇప్పుడు ఉక్రెయిన్ కానీ, రష్యా కానీ, ఇదేంది మన ఇజ్రాయెల్ కానీ, పక్కకు పాలస్తీనా కానీ, మన పాకిస్తాన్, ఇండియా కానీ, ఇవన్నీ ఇటువంటి అన్నీ 2095 వరకు 100% ప్రపంచ శాంతి అవుతుంది. మన ఇంట్లో మనం ఫస్ట్ ప్రశాంత శాంతి మనం ఉంటే మన దేశం, మన ఊరు ప్రశాంతంగా, మన ఇల్లు ప్రశాంతంగా ఉంటే మన ఊరు ప్రపంచం ఉంటే మన మండలం ప్రశాంతంగా ఉంటే మన జిల్లా ప్రపంచం ఉంటే మన రాష్ట్రం, రాష్ట్రం
ప్రశాంతంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటాయి. సుభిక్షంగా ఉండాలని సార్ ఏదైతే సంకల్పం చేసిండో కంపల్సరీ యాగాల ద్వారా, యజ్ఞాల ద్వారా, చక్రాల ద్వారా కంపల్సరీ ప్రపంచ శాంతి కలుగుతుంది. సార్ చివరిగా పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి మీ సందేశం సార్. పత్రిజీ ధ్యాన మహాయాగం 4కు నేను ఫస్ట్ లాస్ట్ 12 సంవత్సరాల నుంచి 3, 4, 5 రోజులు ఉంటుంటే అప్పుడు కంటెంట్ నాకు సరిపోలే. ఈసారి 21 నుంచి 31 11 రోజులు అక్కడనే ఉంటున్నా. మీరు కూడా 1, 2, 3 రోజులు వస్తే కూడా దాని ఇది ఉండదు. 11 రోజులు ఉంటేనే దాని రుచి మనకు తెలుస్తుంది. కనుక నేను 11 రోజులు ఉంటున్నా, మీరు అందరూ కంపల్సరీ 11 రోజులు ఉండి ఆత్మజ్ఞానం, మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు రాగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధ్యాన మహాయాగం గురించి, దాని విశేషాలు, విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదండి, ఇది ఈనాటి పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమం. తిరిగి మరో మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.